ఎంపీలో 504 మంది కోటీశ్వరులు, ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో తెలుగు వాళ్ళే. మా 5,705 కోట్లతో టాప్లో గుంటూరు ఎంపీ పెమ్మసాని కొండా విశ్వేశ్వర రెడ్డికి 4,568 కోట్ల ఆస్తులు. దేశంలో సగానికి పైగా ఎంపీలపై క్రిమినల్ కేసులు, అత్యధికంగా బీజేపీ నుంచి 94 మందిని వెల్లడించిన ఏడీఆర్ సంస్థ. ఇది క్రిమినల్ నేనే పంపాలి మనం చట్టసభలకు, లోక్సభకు, పార్లమెంటుకు, అసెంబ్లీలకు. క్రిమినల్ పోతేనే మన తలరాతలు మారుతాయి కాబట్టి మన తలరాతలు అట్లనే మారుతాయి. మన దేశ భవిష్యత్తు మార్చేది క్రిమినల్సే. అంటే కొన్ని అవసరాన్ని కూడా పెడతారు, కొన్ని అన్వాంటెడ్ కూడా పెడతారు. ఎందుకంటే ఇక వేయాలంతే. కొన్ని మంచి వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. ఇప్పుడు మన కొండ విశ్వేశ్వర ఆయన మంచి వ్యక్తిత్వం, అంత సంపాదన ఉంది అంతే. నిగర్ బాయ్ అంతే. ఇక స్టాక్ మార్కెట్లో స్కామ్, ఇందులో మోదీ అమిత్ షా పాత్ర ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ అన్నాడు. బీజేపీకి మెజార్టీ రాదని ఎగ్జిట్ పోల్స్ తప్పని వాళ్ళకు ముందే తెలుసు. అయినా మార్కెట్ పెరుగుతుందని పదే పదే కామెంట్లు. ఫలితంగా రిటైల్ ఇన్వెస్టర్లకు 30 లక్షల కోట్ల నష్టం, కొంతమంది ఫారిన్ ఇన్వెస్టర్లకు మాత్రం లాభాలు. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్. స్టాక్ మార్కెట్లకు సంబంధించినటువంటి విషయంలో మోదీయే పదే సార్లు ఆయన మాట్లాడడంతో, అంటే ఆయన మాట్లాడడం వెనుక ఏముంది, వీళ్ళ హస్తం ఉంది, వీళ్ళేదో మోసానికి పాల్పడ్డరు, దీంట్లో స్కామ్ జరిగింది, ఈ స్కామ్ని బయట పెట్టాలని చెప్పి నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు. అది ఒకటి ఆట, అది స్టాక్ మార్కెట్ ఏదైనా ఒక ఆట అది. దాని గురించి మాట్లాడుతున్నా, ఆట. ఆ పెట్టే వాళ్ళు ఇష్టం అది, అంతే. నువ్వు పెట్టు స్టాక్ మార్కెట్ లో పలానా ఐటమ్ ని కొంటారు, వీళ్ళు ఆన్లైన్ లో దీన్ని నడిపిస్తుంటారు ధరను. నాకు మా దోస్తు చెప్పిండు, అసలు ఏంది రాబోయే స్టాక్ మార్కెట్ ఏంది, 1 లక్షలు పోయింది, 2 లక్షలు పోయింది అంటావు. చిన్నగా మొదలు పెడితే నేను పర్సన్ చెప్పిన ఊరిని అమ్మ ఇదేంద్రా, అలా సబ్బుల బిల్లం సబ్బు కాడ నుంచి పెడతారన్నా ప్రతి ఒక్కటి డిమాండ్ అంతే.